హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఇన్సులిన్ ప్లాంట్ అంటే ఏంటో అనుకుంటున్నారా? ఇన్సులిన్ ప్లాంట్ అంటే ఇదేనండి. మనం కామన్గా పిలిచే షుగర్ ప్లాంట్. షుగర్ బీపీని తగ్గిస్తుంది అని అంటారు కదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాంట్ లీవ్ అనేది మనకి చాలా యూస్ అవుతుందండి. ఈ లీవ్స్ డైలీ ఒకటి తింటే సరిపోతుంది. చాలామంది పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉన్నారు, ఎందుకంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. చాలామంది ఈ లీఫ్ని డైలీ తినడం వల్ల కూడా 200 250 ఉన్న వాళ్ళకి కూడా 120కి అలా వచ్చింది బీపీ షుగర్ అనేవి. చాలా మట్టుకు కంట్రోల్ చేస్తుందండి, ఎందుకంటే ఈ లీవ్స్లో చాలా ప్రోటీన్స్, ఐరన్స్, ఇంకా మినరల్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి లీవ్స్లో. ఎందుకంటే పోషక ఎరువులో ఉండడం వల్లే కదండి మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది. ఇది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు, షుగర్, మోషన్స్ ఇలాంటివి ఉండే ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గించే మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఈ లీవ్స్లో. ఇన్సులిన్ అని అంటారు. షుగర్ ప్లాంట్ అని కామన్గా పిలుస్తారు మన ఏజెన్సీ సైడ్ అని. బయటైనా సరే ఇన్సులిన్ అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఈ పేరు. చూస్తారు కదండి, లీవ్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక దుంప అండి. ఇది ఒక దుంప వేయడం వల్ల దుంప నుంచి స్టమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ రెడ్గా ఉన్నది లేతదని చెప్పొచ్చు మనం. గ్రీన్గా ఉన్నది ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇది ఫస్ట్ వచ్చింది, ఇది సెకండ్ వచ్చింది అని కలర్ బట్టి మనం డిఫరెన్స్గా మెజర్ చేస్తున్నాం. కానీ చూడంగా అయితే చాలా బాగున్నాయి. ప్లాంట్ అనేది చాలా సింపుల్గా ఉంది. సింగిల్ స్టెమ్లో వస్తుందండి. రూట్స్ అవుతుంది, కింద దుంప నుంచి వస్తుంది. అందుకే ఎక్స్పెండ్ ఒక దుంప వేసుకున్న సరిపోతుందండి. ఆ లీవ్స్ అలా ఫామ్ అవుతుంటే స్టెమ్ ఫామ్ అయ్యి సింగిల్ లీవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అవి డైలీ ఒక లీఫ్ తింటే సరిపోతుంది. ఈ లీఫ్ని ఎలా తింటాం అనుకుంటున్నారా? ఈ లీఫ్ పుల్లగా ఉంటుందండి, లైట్గా, మరీ ఎక్కువ పులుపు ఏమి ఉండదు. తినడానికి అయితే బాగానే ఉంటుంది ఈ లీఫ్ అనేది. మందులు అయితే ఎక్కువ డైలీ వేసుకోవాలండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఎందుకని చెప్పిన మెడిసిన్ అంటేనే కెమికల్స్ అని మనకు అందరికీ కామన్గా తెలుసు, ఓవర్ హీట్ చేస్తాయి. అదే మనం ఒక లీఫ్ తీసుకోవడం వల్ల మనకి ఒక లీఫ్ అనేది ఒకటి మెథడ్ చేశారు కాబట్టి ఆ లీఫ్ ఒకటి తింటే సరిపోతుంది. టాబ్లెట్స్ హెవీ వేసేసుకోవడం వల్ల బాడీలో కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తాయి, ఇంకా అనారోగ్యం పాలవుతాం మనం. అదే ఒక లీఫ్ వల్ల మన హెల్త్ అనేది కంట్రోల్ అవుతుంది అంటే డిపెండ్ అవ్వడం బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మెడిసిన్ అది తగ్గిపోతే మళ్ళీ వేసుకోకపోతే రేస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వన్స్ బీపీ షుగర్ వచ్చిందంటే మనం చచ్చేదాకా అది పోదండి. అందుకు దానికి మనం ట్యాబ్లెట్స్తోనే కాదు, న్యాచురల్గా లీవ్స్తో కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది మనం తెలుసుకున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలండి. మనం ఉన్న ఛాన్స్ని మనీ వేస్ట్గా కాకుండా ఇలా ప్లాంట్స్ కూడా ఇన్వెస్ట్ చేసి మన హెల్త్ని మనమే న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే చూస్తున్నారుగా, ఫ్లవరింగ్ అని ఫామ్ అవుతుంది ఈ ప్లాంట్కి. చిన్న ఫ్లవరింగ్ అని వస్తుంది చూడండి, చిన్న బడ్గా ఉంది. దాన్ని బాగా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అది పువ్వు అనేది రాలిపోతుంది. చిన్న ఫ్లవరింగ్ అనేది సైడ్స్ వస్తున్నాయండి. అలా బడ్స్గా అంటే ఇది కొంచెం పెద్ద మొక్క అని తెలియడం కోసం ఫామ్ అవుతుంది. పెద్ద పెద్ద కొమ్మలు అనేవి వచ్చే ప్రతి దానికి ఒక ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎల్లో కలర్లో ఫ్లవరింగ్ అని ఉంది. చూస్తున్నారు కదండి, చాలా బాగున్నాయి ఫ్లవరింగ్ అనేది కూడా. లీఫ్ అయితే తినడంలో తప్పేం లేదండి, మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కాబట్టి. చాలామంది చెప్తున్నాను, డయాబెటీస్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు బెస్ట్ అంటే ఇన్సులిన్ లీఫ్ తినడమే అండి. చాలా చోట్ల కూడా దొరుకుతుందండి ఇన్సులిన్ అండ్ ప్లాంట్. ఈ దుంపే ఎవరికైనా కావాలన్నా ఇది అందుబాటులో ఉందండి. ఈ ప్లాంట్ అనేది ఒక దుంపే కాబట్టి అది చిన్నది వేసుకున్నా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ప్లాంట్ అనేది. ఇంకా అవి ఫామ్ అవుతూనే ఉంటాయి బడ్స్ అనేవి. చూస్తున్నారుగా, చిన్న చిన్న పిలకల్లా వస్తున్నాయి మొక్కలని. అలా గ్రోత్ అయ్యే కొద్దికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, గ్రీను, ఆరెంజ్, గ్రీన్ అండ్ రెడ్. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి మొక్కలు ఆ పక్కన. ఇది మా గార్డెన్లో ఉన్న మొక్కలని చూపిస్తున్నాను. హెల్త్కి ఉపయోగపడే మొక్కలు మనం పెంచుకోవడంతో ఇంకా పెంచుకొని ఎన్విరాన్మెంటల్లో మనం మెడిసిన్లో ఎక్కడి నుంచో అడవిలో అప్పుడు ఉండేవి ఇప్పుడు మనం దగ్గరలో పెంచుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే మనకే యూజ్ అవుతాయి కదండి. హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి అలా తిరిగే బదులు మనం న్యాచురల్గా చేసుకొని వాటిని యూజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటుంది హెల్త్ అనేది. మనం ఏం తినాలి, ఏం చేయాలంటే ఇప్పుడు బయట అంత కెమికల్ అండి. ఆర్గానిక్గా మనం పెంచుకొని తిన్నాయి ఇప్పుడు
హెల్తీగా ఉండగలుగుతున్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ అంతా కెమికల్ పొల్యూట్, వాటర్తో సహా పొల్యూట్ అయిపోతుంది. అలాంటిది ఇంట్లోనే కెమికల్స్ ఏం లేకుండా పెంచుకొని మొక్కలు మనం వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏదైనా మనం తీసుకోవడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మట్టికి తగ్గించే వాళ్ళం అవుతాం మనం. ట్యాబ్లెట్స్ చాలా దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు హై పవర్ వచ్చేసింది. ఎందుకంటే మన బాడీ కూడా ఈ జనరేషన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అంత పొల్యూట్గా ఉండే అన్ని కెమికల్స్ ఫుడ్ బయట మనం ఏం యూస్ చేసినా సరే అవి అంత పొల్యూట్గానే ఉంది. అంటే అన్ని కెమికల్స్, న్యాచురల్ అనేది ఏమి దొరకట్లేదు. మనకు మనం చేసుకునేదే న్యాచురల్గా ఉంటుందండి. అందుకే మీ ప్లాంట్స్, ప్రకృతిని మనం కాపాడాలండి. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ బట్టే మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. దానికి ఏదైనా మనం ఎఫెక్ట్ చేసి ఉంటే అది కూడా మనం అలాగే చూస్తే ట్రీట్ చేయడం బట్టే. మొక్కలు ఎక్కువ పెంచామనుకో ఎన్విరాన్మెంటల్ బాగుంటేనే మనం బాగుంటాం అనేది నమ్ముతానండి నేను. అందుకే ఎక్కువ ప్లాంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే న్యాచురల్ హెయిర్ అనేది ప్లాంట్స్ నుంచి వస్తుందండి. మనకి ఏసీ అలా ఏమీ రాదు. మనకి ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వాటి నుంచి వచ్చే హెయిర్ కూడా మనకు అంత ప్యూరిఫైగా ఉంటుంది. ఆక్సిజన్ అనేది చాలా పీస్ఫుల్గా మనం తీసుకోవచ్చండి. మనం ఎంత బాగా చూసుకుంటే అవి కూడా మనల్ని అంత బాగా చూసుకుంటాయి. వాటికి ఏం చేసినా మనకి ఏమైనా పెద్ద మొక్క అయితేనే తీసి పాడేస్తామండి మనం. కానీ వాటి నుంచి మనకు వచ్చేవి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక మొక్కను పెంచామంటే అది ఫ్రూట్ ఇస్తుంది, అలాగే వుడ్ ఇస్తుంది. చాలా యూజెస్ ఉన్నాయి ప్లాంట్ నుంచి. మనం ఒక సీడ్నే వేస్తాం, దాని మీద బోల్ అంతా ఎఫెక్ట్ అయితే చూపిస్తాం మనం. మనుషుల కన్నా మొక్కలే బెటర్ అండి నాకు తెలిసినంత వరకు. మీరు కూడా మొక్కల్ని ఇష్టపడతారు అని అనుకుంటున్నాను. చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ప్లాంట్ని కన్ఫర్మ్గా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చాలామందికి దొరుకుతుందండి ఈ ప్లాంట్ అనేది. ఇందులో రక్తహీనత తగ్గిస్తుందండి. బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి, లీవ్స్లో అంత మినరల్స్ అనేవి ఉన్నాయి, ప్రోటీన్స్ అనేవి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటీస్, బీపీ, షుగరు ఇంకా చాలా వాటికి యూజ్ చేస్తారండి. ఇవి మోషన్స్, కోల్డ్ అలా ట్యాబ్లెట్స్లో కూడా ఈ ప్లాంట్ లీవ్స్ని యూజ్ చేస్తారంటే ఎలా యూజ్ చేస్తారో తెలీదు. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్గా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ లీఫ్. నేను చెప్పే ఈ ప్లాంట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా నార్మల్గా ఉంటుంది మీ బీపీ, షుగర్ అనేది. డైలీ ఒక లీఫ్ తిని చూడండి, మోర్ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి మీకు. మీకు ఏదైనా ప్లాంట్ కోసం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్